నమస్కారం. కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం పొందడానికి లభించే అత్యంత పవిత్రమైన రోజు అదే కార్తీక పౌర్ణమి. ఈ ఒక్కరోజు చేసే దీపారాధన ఏడాదంతా చేసిన పుణ్యానికి సమానం. కాని దీపం ఎప్పుడు వెలిగించాలి, ఏ సమయంలో స్నానం చెయ్యాలి, ముఖ్యంగా పండితులు చెబుతున్న 365 వత్తుల ప్రత్యేకత ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. జ్యోతిష్య విశ్లేషణ. సరైన తిథి సమయం అర్ధరాత్రి 12:30 నుండి అర్ధరాత్రి 1:30. పౌర్ణమి తిథి ఉన్న రోజునే వ్రతం ఆచరించాలి. ఈసారి తిథి నిన్న రాత్రి 10:30 గంటల నుంచి రేపు సాయంత్రం 6:48 గంటల వరకు ఉంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తిథి ప్రభావం బలంగా ఉన్న రోజునే వ్రతం చేసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది. అందుకే రేపటి రోజే వ్రతం, ఉపవాసం, దీపారాధన కార్యక్రమాలకు అత్యంత శ్రేయస్కరం. వ్రతం ఆచరించాలనుకునేవారు రేపు ఉదయం సూర్యోదయానికి ముందే సంకల్పం చెప్పుకోవాలి. అర్ధరాత్రి 1:30 నుండి అర్ధరాత్రి 3:15. తలస్నానం, బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగించడం. ఆచారం 1. నదీ స్నానం. ఉత్తమ సమయం తెల్లవారుజాము 5:08 నుండి తెల్లవారుజాము 5:44. ఈ సమయం అత్యంత పవిత్రమైన బ్రహ్మముహూర్తం. ఈ సమయంలో నదీ స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే తలస్నానం చేసి నీటిలో కొన్ని గంగాజలాన్ని కలుపుకుని స్నానం చెయ్యాలి. ఫలితం: బ్రహ్మముహూర్తంలో చేసే స్నానం, దీపారాధన వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఆచారం 2. దీపారాధన. తులసికోట వద్ద ఇంటి పూజామందిరంలో తప్పక దీపం వెలిగించాలి. 5. సాయంత్రం దీపారాధన. అర్ధరాత్రి 3:15 నుండి తెల్లవారుజాము 4:15. తులసికోట, ఆలయం చుట్టూ ప్రదక్షిణ, దీపాలు. శుభ సమయం సాయంత్రం 5:07 వరకు. ఈ సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోషకాలం శివుడి అనుగ్రహం పొందడానికి చాలా శుభప్రదం. ఈ సమయంలో దీపాలు వెలిగించి శివాలయాన్ని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. ముఖ్య సూచన: గుడిలో రావిచెట్టు కింద, ఉసిరిచెట్టు కింద దీపాలు పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెల్లవారుజాము 4:15 నుండి తెల్లవారుజాము 5 గంటలు. ఇది కార్తీక పౌర్ణమి రోజున ఆచరించాల్సిన అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన ఆచారం. 365 వత్తులు అంటే సంవత్సరంలో 365 రోజులు. కార్తీక మాసం మొత్తం లేదా ఏడాది పొడవునా దీపారాధన చేయలేనివారు ఈ ఒక్కరోజు 365 వత్తులతో దీపం వెలిగిస్తే ఫలితం: ఏడాది పొడవునా దీపాలు వెలిగించిన మహాపుణ్యం లభిస్తుంది. ఇది కేవలం పుణ్యం మాత్రమే కాదు, తెలియక చేసిన పాపాలు, గ్రహాల వల్ల కలిగే సర్వదోషాలు కూడా నివారించబడతాయని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజాము 5:08 నుండి తెల్లవారుజాము 5:44, సాయంత్రం ప్రదోషకాలంలో తెల్లవారుజాము 5:15 నుండి ఉదయం 7:05 తప్పకుండా దీపారాధన చేసి 365 వత్తుల దీపారాధనను ఆచరించి శివకేశవుల అనుగ్రహం పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేయండి, మరెందరికో ఉపయోగపడటానికి షేర్ చేయండి. మరిన్ని పండుగల విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.